వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. నిన్న అసెంబ్లీ సాక్షిగా, అంటే ఆ అసెంబ్లీ మొత్తం కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. అసెంబ్లీ అనేది లైవ్గా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క ఛానల్స్ కానీ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తూ ఉంటుంది. అసెంబ్లీ సాక్షిగా ఈ అల్లు అర్జున్ ఇష్యూని ఆల్రెడీ కోర్టులో ఉంది, దాని బెయిల్ కూడా ఇచ్చారు అల్లు అర్జున్కి. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు సార్? పచ్చి ఇంత సాహసం చేస్తుందా ప్రభుత్వం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంత పచ్చి అబద్ధం నిస్సిగ్గుగా ఏమాత్రం భేషజాలు లేకుండా ఇంత పచ్చి అబద్ధం ఒక సీఎం అసెంబ్లీలో మాట్లాడతాడా? ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి చెప్పాడు, చెప్తే కూడా అల్లు అర్జున్ ఎలా అన్నాడు? ఎంత పచ్చి అబద్ధం! ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చాడు, ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు? అతను అక్కడ ఉండగా థియేటర్ మేనేజ్మెంట్ వచ్చి సార్ హడావిడిగా ఉంది మీరు వెళ్ళిపోండి అంటే అతను బయలుదేరి వచ్చాడు. పోలీస్ ఆఫీసర్ చెప్పాడట, ఎలా అన్నాడంట, ఇదని మాట్లాడతాడు ఆయన. ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పానండి? ఇట్లా ఆధారాలు లేవు, ఇది ఒక వాగేయటమే. ఒక చీఫ్ మినిస్టర్ కనుక ఆయన మాటని ప్రజలు నమ్ముతారని అంత పచ్చి అబద్ధం. ఎవరు చెప్పారు? చెప్పలేదు. ఈ పర్మిషన్ రావద్దన్నాము, రావద్దని ఎవరికి లెటర్ పంపించారు? మీరు థియేటర్ మేనేజ్మెంట్కి పంపించారా? థియేటర్ మేనేజ్మెంట్ కదా మిమ్మల్ని పర్మిషన్ అడిగింది. ఇతనేమో వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రావద్దండి మీరు ఏమైనా చెప్పారా? వస్తే సెక్యూరిటీ వచ్చి మీరే జనాలంతా విడి చేసి పంపించారు పైకి. ఆయనతో పాటు పోలీసులు కూడా పైకి వెళ్ళారు. మళ్ళీ కింద గొడవ జరుగుతా అంటే వచ్చారు. ఆయన చేతులు చూపించారు, కాళ్ళు చూపిస్తారు. మీరు వెళ్ళరు? మీరు పబ్లిక్ మీటింగ్లకి, పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కారులోంచి దిగి చేతులు ఊపరు? మీరు చేతులు ఊపటమేమో మానవత్వము, హీరో చేతులు ఊపితే దానవత్వమా? ఏం మాట్లాడటానికి ఒక అర్థం ఉండాలి. చేతులు మీరు జనాలు గుమిగున్నప్పుడు కారులోనే చేతులు కట్టుకుని కూర్చుంటారు లేదుగా? మీరు చేతులు బయటకు వచ్చి చేతులు ఊపి టాటాలు బయలు చెప్తారు కదా. అలాగే స్టార్ అతనికి వచ్చి చేతులు ఊపకపోతే వాళ్ళు అద్దాలు పగలగొడతారు, మీద పడతారు. ఊపితే కానీ దారి ఇవ్వరు. అది దారి ఇచ్చారు, వెళ్ళారు. అప్పటికేమీ అతను వెళ్ళేటప్పటికీ ఆ పిల్ల చనిపోవడం జరగల. హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడ నుంచి. అది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సార్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, తొక్కిసలాట అయింది కనుక మీరు వద్దండి, మీరు వెళ్ళిపోండి అని అంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా ఇప్పుడు అతనికి రాత్రి తెల్లారుజామున 3 గంటలకు చనిపోయింది ఆవిడ. అప్పటికి పొద్దున్న తెల్లారినాక కానీ తనకు తెలియదు. ఎవరికి? అల్లు అర్జున్కి. ఆవిడ చనిపోయింది తెల్లారుజామున 3 గంటలకి. ఈయన ఏమంటాడు? మనిషి అక్కడ చనిపోతే ఈయన ఎలమంటే వెళ్లకుండా ఉన్నాడు అంటాడు. ఏంటండి, ఎంత పచ్చి అబద్ధం మాట్లాడతాడు! ఇంత పచ్చి అబద్ధం. రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడుతూ నాకు చనిపోయిందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా 3ంటికి అని చెప్పాడు. డాక్టర్లు తీసుకెళ్లారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. అంత పచ్చిగా అబద్ధం ఆడతాము. అతనికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి చెక్ చేసి అంత మేరకు చనిపోయింది అని చెప్పింది తెల్లారుజామున 2-3ంటికి చెప్పారు. ఈ లోపల ఎంత అబద్ధం అసెంబ్లీలో ఆయన చనిపోయారు. అక్కడ ఒక బిడ్డ ఆడతల్లి కూతురు చనిపోతే అంత అక్కడే ఉండి చేతులు ఊపుతున్నాడు అని అంటాడు. ఎంత పచ్చబద్ధం! ఒక క్యారెక్టర్ అసాసినేషను, వ్యక్తిత్వాన్ని హసించటం కదా. ఇంత దారుణమైన ఒక సీఎం స్థాయిలో ఉండి ఇంత పచ్చబద్ధాలు, ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతాడా? అది పోలీస్ ఆఫీసరు చెప్పారు. ఏ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు? ఆధారాలు ఉన్నాయా? ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. అయ్యా వెళ్ళి కలవకుండా ఏ ఆఫీసర్ చెప్పాడు కలిశానని? ఆ కలిసిన ఆఫీసర్ ఎవరు? ఏమైనా ఆధారాలు లేవు, ఏమి లేవు. నోటికి వచ్చి ఒక అబద్ధం ఆడేయటం, దానికి ఆధారాలు ఉండవు, ఏమి ఉండవు. ఇది చాలా దారుణమైన ప్రక్రియ. ఒక దారుణమైన తప్పు జరిగింది. ఎవరు తప్పు అంటే అందరు తప్పు. ప్రభుత్వం తప్పు. అసలు పర్మిషన్లు ఇవ్వద్దన్నాం థియేటర్లకి. మేమే చంద్రశేఖర్ రెడ్డి అని ఒక లాయర్ గారు, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సినిమా ఇలా బెనిఫిట్ షోలు అవి ఇవ్వద్దు అని. అయినా ప్రభుత్వం ఆ రోజు మేము విన్నపాన్ని నిర్లక్ష్యం చేసి ఇచ్చింది. సో ప్రభుత్వం తప్పు. ఇవాళ ఇవ్వము అనే మాట ఆ రోజు అని ఉంటే అసలు గొడవ లేదు. కానీ సార్, అంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కొన్ని రోజులు చెప్పారు, పర్మిషన్ తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడేమో పర్మిషన్ ఉంది కానీ అల్లు అర్జున్ గారు మేము చెప్పినా వచ్చారని అంటే అదే అందుకని చెప్పారు. మొదటి నుంచి మీరు 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా చూస్తే అల్లు అర్జున్ మొదటి నుంచి చెప్తున్నాడు. వాళ్ళు థియేటర్ వాళ్ళు చెప్తున్నారు మేము పర్మిషన్కి అప్లై చేసాం, వస్తాను చెప్పాము. థియేటర్ వాళ్ళు మేనేజ్మెంట్ బాధ్యత అది. ఎందుకంటే వాళ్ళకి ఇలా ప్రతి సినిమాకి వస్తాడు అర్జున్ ఆ థియేటర్కి. ఇంతవరకు ఎప్పుడు జరగదు. సో ఆటోమేటిక్ రొటీన్ తీసుకున్నారనుకుని వచ్చాడు. ఒకవేళ మీకు పోలీసులకి ఇక్కడ ఇబ్బంది ఉందనుకో, మీరు రావద్దండి అని ఒక్క ఫోను, సిటీలోనే కదా, ఒక ఫోన్ కొట్టి రావద్దంటే ఆగిపోతారు. ఎక్కడ ఉంటే అక్కడ ఆగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మన దేవరకు జరగల, ఆగిపోండి అంటే ఆగిపోలే వాళ్ళు.
సో జనాలను చంపడానికి వస్తాము మేము. జనాల మెప్పు పొంది, జనాల ఆశీర్వాదం పొంది, జనాల యొక్క తోటి జేజేలు కొట్టించుకుని స్థాయికి వెళ్తానికి ప్రయత్నిస్తాం కానీ జనాలను చంపుకుంటానికి కాదుగా మేము. అంత అసంఖ్య అబద్ధం ఆడతాడేంటి ఆయన. అయితే ఇన్ఫర్మేషన్ లేకపోతే అంతమంది పోలీసులు ఎలా వచ్చారు అంటే వాళ్ళే దగ్గర నుండి పంపించారు కదా థియేటర్కి వాళ్ళే పంపించారు దగ్గర నుండి. మరి సెక్యూరిటీ వాళ్ళు లేనప్పుడు అప్పుడైనా సార్ సెక్యూరిటీ లేదు సార్ మీరు వెళ్ళిపోండి అనొచ్చు కదా, వాళ్ళే దారి చేసి ఎందుకు పంపించారు? ఈ ప్రభుత్వ వైఫల్యం, పోలీసుకి మేనేజ్మెంట్కి సరిగ్గా అవగాహన లేకపోవడం, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేదు. యాక్చువల్గా ఇలాంటి ఫంక్షన్స్ ఏంటి జరుగుతాయంటే థియేటర్ మేనేజ్మెంట్ పోలీసులతోటి టైఅప్ అయ్యి కరెక్ట్గా కోఆర్డినేషన్తో చేసుకుంటారు. ఇక్కడ ఆ కోఆర్డినేషన్ ఎక్కడో మిస్ అయింది. అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనవసరం, ఆ తప్పు ఏదో చూడాలి. దాన్ని వదిలేసేసి టార్గెట్ చేస్తారేంటి అల్లు అర్జున్ ఏదో మానవత్వం లేకుండా ప్రవర్తించాడని, మానవత్వం లేకుండా ఉన్నాడని, వెళ్ళమంటే వెళ్ళకుండా వెళ్ళనని భీష్మించి కూర్చున్నాడని ఏం పచ్చి అబద్ధాలు అయ్యి.